ద వర్కింగ్ క్లాస్. వీళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ అవి అచీవ్ చేసే సపోర్ట్ అండ్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండవు. సర్లే ఎట్టాగో నచ్చినట్టు బతకలేకపోతున్నాం కదా, అట్లీస్ట్ ఉన్న బతకన్నా నచ్చినట్టు ఉంచుకుందాం అనుకుని లైఫ్ లో ప్యాషన్ కన్నా కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ ఎక్కువ కోరుకుంటారు. దానికి డబ్బులు కావాలి అండ్ డబ్బులు ఊరికే రావు. డబ్బుల కోసం ఉద్యోగం చేయాల్సి వస్తుంది అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం చేయడం నచ్చదు, కానీ అయినా చేస్తారు స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ కోసం. వాళ్ళకి ఆల్రెడీ ఆ జాబ్స్ నచ్చవు, మళ్ళీ ఆ జాబ్స్ లో టాక్సిసిటీ ఉంటే మనిషి ఏమైపోవాలి? ప్రపంచంలో 85% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ జాబ్స్. దానికి ఒక పార్ట్ జాబ్ చేయడం ఇష్టం లేకపోవడం అయితే, మేజర్ పార్ట్ ఇస్ టాక్సిక్ వర్క్ కల్చర్. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ నిజంగానే ప్యాషనెట్ గా జాబ్ చేసే వాళ్ళ ప్యాషన్ ని కూడా చంపేస్తుంది అండ్ ఏ దారి లేక జాబ్ చేస్తున్న వాళ్ళకి లైఫ్ లోనే ప్యాషన్ లేకుండా చేస్తుంది. సర్వేస్ చెప్తున్నాయి 19% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ యాక్టివ్లీ మిజరబుల్ అంట, అంటే జాబ్ మీద అండ్ లైఫ్ మీద విరక్తి వచ్చిన వాళ్ళు. అండ్ 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ డిటాచ్డ్ అట్ వర్క్, అంటే ఆ ఎంప్లాయీ ఒక రోబోట్ లా మారిపోతున్నాడు అండ్ టీమ్ వర్క్ కి అండ్ టీమ్ స్పిరిట్ కి కావాల్సిన ఎమోషన్స్ అన్ని చచ్చిపోతున్నాయి అని. టు దెమ్ నంబర్స్ ఆర్ ఎవ్రీథింగ్. వర్స్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ సో దట్ వన్ guy who sits at the top can fill his pockets even deeper. Yo, welcome back to survey number 301. ప్యాషన్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్, కానీ మాక్సిమం పీపుల్ కి అది ఎట్లా పర్సీవ్ చేయాలో అని అవేర్నెస్ ఉండదు. అరే ఆ ఫీల్డ్ లో జాబ్స్ లేవురా, ఆ ఫీల్డ్ కి స్కోప్ లేదురా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు, కానీ అది తప్పు. ఆర్ట్స్ లో, కామర్స్ లో, ఇంజనీరింగ్ లో ఒకవేళ స్కోప్ లేకపోయి ఉంటే దానికి రిలేటెడ్ కోర్సెస్ అండ్ డిగ్రీస్ ఉండేవే కావు. అన్ఫార్చునేట్లీ చదువు అంతా అయిపోయాక తెలిసి వస్తుంది ఇవన్నీ, కానీ మనకి మన ప్యాషన్ ఏంటో తెలిసి దాన్ని పర్సీవ్ చేసే రిసోర్సెస్ అండ్ నాలెడ్జ్ మనకి ముందే ఉండుంటే లైఫ్ వేరేలా ఉంటదని అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను అనుకున్న ఫీల్డ్ కి చాలా స్కోప్ ఉంది, ముందు నుండే పర్సీవ్ చేసి ఉంటే ఇవాళ వేరేలా ఉండేది అని. బట్ ఇట్స్ ఓకే, కానీ నాకైనట్టు అందరికి అవ్వాలని రూల్ లేదు. మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ని అండ్ ప్యాషన్ ని ఫాలో అయ్యే కోర్సెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ లాగా సిజిఏ అని చెప్పని ఇంకో కోర్స్ ఉంది, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. ఇట్ ఈస్ అ లెజిటిమేట్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ స్టేట్ బోర్డ్ సర్టిఫికేషన్ అండ్ ఇక్కడే ఐఏసిజి కాలేజ్ పిక్చర్ లోకి వస్తుంది. దిస్ కాలేజ్ విల్ ప్రొవైడ్ యువర్ కిడ్, బ్రదర్ ఆర్ సిస్టర్ అ స్ట్రెస్ ఫ్రీ ఇంటర్మీడియట్ కోర్స్. ఇలా మీ ఫ్యామిలీలో ఎవరికైనా డ్రాయింగ్, యానిమేషన్, ఫిల్మ్ మేకింగ్, యానిమే, మాంగా, స్టార్ట్అప్ ఐడియాస్ మీద ప్యాషన్ ఉంటే దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఈ కాలేజ్ కి పాస్ట్ 23 ఇయర్స్ నుండి మల్టీమీడియాలో బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీస్ ప్రొవైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉంది. బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ కి విఎఫ్ఎక్స్ టాలెంట్ కూడా ఇచ్చారు, సో వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా టాప్ నాచ్ ఉంది. అండ్ మెయిన్ గా స్టూడెంట్స్ వి సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ గోల్స్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి సరిపోయే కెరియర్ పాత్ ని సెట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్ఐడి, ఎన్ఐఎఫ్టి అండ్ ఐఐఎం లాంటి టాప్ నాచ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి కూడా కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లో ఉంది గైస్. వీడియో అయ్యాక ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మీరు మీ జాబ్ చేయాలని మీరు మోటివేటెడ్ గా లేరా? అయితే మీరు ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ లో పని చేస్తుండొచ్చు. మీకు పని చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుందా? అయితే మీరు ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ లో పని చేస్తుండొచ్చు. మీకు వర్క్ ప్లేస్ లో ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ సపోర్ట్ లేనట్టు అనిపిస్తుందా? అయితే మీరు ఒక టాక్సిక్ వర్క్ కల్చర్ లో పని చేస్తుండొచ్చు. పని చేస్తున్నారు, అర్జెంట్ గా వేరే ఉద్యోగం ఎత్తుకుని దెంగండి అక్కడ నుండి. ఇప్పుడు మీరు అడగచ్చు, అసలు వర్క్ ప్లేస్ టాక్సిక్ ఎందుకు అవుతుంది, ఎవరు చేస్తారు దాన్ని టాక్సిక్ అని చెప్పి. ఓన్లీ వన్ ఆన్సర్, లవడాలో లీడర్షిప్. సెల్ఫ్ ఎంటైటిల్డ్ బేవర్స్ గాలందరూ గుంపు కట్టి కంపెనీ నడిపితే టాక్సిక్ ఏంటి, రేడియో యాక్టివ్ కూడా అవుతుంది వర్క్ కల్చర్. When greedy motherfuckers run the company, it is the employees that get fucked constantly. వీళ్ళకి ఎంప్లాయీస్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే నచ్చదు. దే ఎక్స్పెక్ట్ దట్ ఈ ఎంప్లాయీస్ అందరూ వారానికి 6 రోజులు 70 గంటలు 90 గంటలు పనిచేసి రోబోట్స్ లా మారిపోవాలి అని. పోనీ దానికి తగ్గట్టు శాలరీ ఇస్తారా అంటే లేదు, చిల్లరేసేసి పండగ చేసుకో అని అంటారు. దీంతో ఏ పండగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? వీళ్ళు ఈ గ్రీడ్ వల్ల ఎంప్లాయీస్ మీద చాలా అన్ఎథికల్ రూల్స్ ఇంపోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీలో హెచ్ఆర్ వాళ్ళు ఎంప్లాయీస్ వి బాత్రూమ్ బ్రేక్స్ ని కూడా ట్రాక్ చేస్తున్నామని మెయిల్ పెట్టిందంట. పనే పాటు ఉండదా హెచ్ఆర్ గాలకి? బీబీఏలు, ఎంబీఏలు చేసి ఎవడు ఎంతసేపు ఉచ్చపోస్తున్నాడో లెక్క పెట్టాల్సి వస్తుందంట. ఇంకో కంపెనీ అయితే హైలైట్, ఎంప్లాయీస్ అందరికి ఒక సర్వే ఫామ్ ఇచ్చారంట. మీరు జాబ్ లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో లేదో అని అడిగారు. అందులో లాస్ట్ కి అవును స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని చెప్పిన వాళ్ళందరినీ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేశారంట. అంటే ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవడం కూడా తప్ప? అది కూడా ఏమని చెప్పి తీశారు తెలుసా? వర్క్ ప్లేస్ ని హెల్దీ అండ్ సపోర్టివ్ చేయడానికి అంట. Recently, we conducted a survey to understand your feelings about stress at work. Many of you shared your concerns, which we deeply value and respect.
As a company committed to fostering a healthy and supportive work environment, we have carefully considered the feedback. To ensure that no one remains stressed at work, we have made the difficult decision to part ways with employees who have indicated significant stress. ఇప్పుడు చెప్పింది ఎలా ఉందంటే గొంతులో గురుగురం అంటుందని చెప్పి గొంతునే కోస్తారు అన్నట్టుంది. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు. ఎంప్లాయీస్ లో ఉన్న స్ట్రెస్ ని తీయకుండా స్ట్రెస్ లో ఉన్న ఎంప్లాయీస్ ని తీసిదెంగారు వీళ్ళు. మనిషి బేసిక్ ఎమోషన్స్ ని కూడా ఫీల్ అవడం తప్పని అంటున్నారు వీళ్ళు. నిజం చెప్తున్నా, పాండ్స్ పౌడర్ ని డ్రగ్స్ లా స్నాట్ చేసేటోడు తప్ప ఇంకెవడు చేయడు ఇలాంటి పని. ఇవన్నిట్లో అసలైన దొంగన కొడుకులు ఎవరంటే అది మిడిల్ మేనేజ్మెంట్. అంటే మేనేజర్లు, డిపార్ట్మెంట్ హెడ్లు, సూపర్వైజర్లు, టీమ్ లీడర్లు, వీళ్ళు పుచ్చుపైన పన్నుతో సమానం. వీళ్ళ వల్లే సగం టాక్సిసిటీ వచ్చేది వర్క్ ప్లేస్ లో. వీళ్ళ వల్ల టాప్ లో ఉన్న వాళ్ళందరికీ అకౌంటబిలిటీ ఉండదు అండ్ బాటమ్ లో ఉన్న వాళ్ళందరికీ హై ప్రెషర్. మొన్న మన సాఫ్ట్వేర్ లౌడప్పర్ వీడియోలో చెప్పినట్టు ఈ మేనేజర్ గాడు వాడు హైయర్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక పని 6 months లో అవుతుందని చెప్తాడు. కానీ అదే పని ఎంప్లాయీ దగ్గరికి తీసుకొచ్చి 3 months లో కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెడతాడు. పని అవ్వాలని చెప్పని మైక్రో మేనేజ్ చేసి సావ కొడతారు. మళ్ళా కన్సర్న్స్ ఏమైనా రేస్ చేస్తే వాళ్ళ పవర్ ని అబ్యూస్ చేసుకుని ఎంప్లాయీ లైఫ్ ని టార్చర్ పెడతారు. ఒక CEO ఏదో మీటింగ్ అటెండ్ అవ్వలేదని చెప్పి 99 ఎంప్లాయీస్ ని ఉద్యోగంలోకి వెళ్ళి పీకేసిందంట. టోటల్ అబ్యూస్ ఆఫ్ పవర్. కావాలని ఇన్ఫర్మేషన్ ని విత్ హోల్డ్ చేయడం, రాంగ్ గైడెన్స్ ఇవ్వడం, గాసిప్స్ పాస్ చేయడం, ఏదైనా మిస్టేక్ చేస్తే అందరి ముందు పనిష్ చేయడం, ఇవన్నీ చేసి ఒక ఫియర్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారు. వీళ్ళ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దే ఫోర్స్ ద ఎంప్లాయీస్ టు వర్క్ ఓవర్ టైమ్. షిఫ్ట్ 8:30కి అయిపోయినా దే వాంట్ దోస్ ఎంప్లాయీస్ టు వర్క్ టిల్ 11:30 ఇన్ ది నైట్. పొరపాటున 8:30కి గనక లాగ్ ఆఫ్ అయిపోతే దే విల్ క్వశ్చన్ యువర్ కమిట్మెంట్ టు ద కంపెనీ అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ లో దెంగుతాడు. దీని వల్ల ఎంప్లాయీస్ బర్న్అవుట్ అయ్యి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ క్యూబికల్ లో ఉండే చనిపోయింది అండ్ ఇట్ టుక్ 4 days ఫర్ దట్ కంపెనీ టు నోటీస్ దట్. Is this how that person should have been treated? ఇండియాలో more than 88% ఎంప్లాయీస్ కి ఆఫ్టర్ వర్క్ కాల్స్ వస్తున్నాయని సర్వేస్ చెప్తున్నాయి. మరి వీళ్ళందరికీ లైఫ్ లేవా? వీళ్ళ కోసమంట పర్సనల్ లైఫ్ ని దెంగ పెట్టుకోవాలని ఏదో ఎక్స్పెక్టేషన్ వీళ్ళది. ఎవ్రీ ఎంప్లాయీకి ఒక స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ పెయిడ్ లీవ్స్ తీసుకునే రైట్స్ ఉంటాయి. అవి తీసుకున్నా వీడి లాయల్టీ అండ్ కమిట్మెంట్ మీద క్వశ్చన్ చేస్తారు. లీవ్స్ అప్రూవ్ చేయడానికి కూడా ఏడుస్తారు వీళ్ళు. రీసెంట్ గా ఒకడు పాపం వాడు ఆఫీస్ కి పోతుండగా కార్ యాక్సిడెంట్ అయింది. చెప్పాడు వాడు మేనేజర్ కి లేట్ అవుతుంది ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి. కానీ మేనేజర్ ఓన్లీ డెత్ ఇన్ అ ఫ్యామిలీ క్యాన్ బి అన్ ఎక్స్క్యూజ్ టు బి లేట్ అని అన్నాడు. ఒకడు పెళ్లి చేసుకుంటా మొర్రో లీవ్ ఇవ్వరా అని అంటే ఇవ్వలే. లాస్ట్ కి జూమ్ కాల్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాడు. ఇదేం కర్మరా దేవుడా. ఈ ఓవర్ టైం వర్కుల వల్ల ఒక ఆమె పాపం కార్ నడుపుతూ ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని మీటింగ్ అటెండ్ అవుతుండింది. దరిద్రం ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ ఆమెకి ఫైన్ వేసింది రెక్లెస్ డ్రైవింగ్ అని చెప్పి. వీళ్ళే కాదు ఎంప్లాయీస్ లో కూడా దొంగన కొడుకులు ఉంటారు కొంతమంది. వాళ్ళు వాళ్ళ ఎదగదల కోసము ఎంతకైనా తెగిస్తారు. మేనేజర్ గాడి సంకనాకుతారు, సొంత టీమ్మేట్స్ వర్క్ ని సాబొటాజ్ చేస్తారు, క్రెడిట్స్ దెంగేస్తారు. లాస్ట్ కి సంకనాకాడు కాబట్టి మేనేజర్ ఫేవరెటిజం చూపించి వీడికే హైకులు ప్రమోషన్లు ఇస్తాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా నువ్వు. నెక్స్ట్ వచ్చేసి టీమ్ లీడర్ మామ. వీడో స్పెషల్ బ్రీడ్ అన్నమాట. పని చేసుడు తక్కువ, హడావిడి ఎక్కువ. బేసిక్ గా వీడు మేనేజర్ కి కట్టు బానిస, డాగ్ లీష్ తో. వీడికి ఒకటే వచ్చు, డెలిగేషన్. పని అంతా డెవలపర్స్ అందరితో పంచి పెట్టేసి ఖాళీగా కూర్చుంటాడు. మళ్ళీ పనంతా అయిపోయాక పనంతా వాడి చేసినట్టు క్రెడిట్ దెంగేస్తాడు. నీ కాంట్రిబ్యూషన్స్ ని ఇగ్నోర్ చేస్తారు, నీ ఇన్పుట్స్ ని ఇగ్నోర్ చేస్తారు, నిన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసి ఎరుపుక్ చేస్తారు. నీ అచీవ్మెంట్స్ కి వాళ్ళ క్రెడిట్ దెంగేసి మిస్టేక్స్ అన్నిటిని మీ మీదకి తోయాలని చూస్తారు. బేసిక్ గా చిన్నపిల్లల దగ్గర నుండి లాలీపాప్ లాక్కుని ఆనందపడే సైకోగాలు వీళ్ళు. దీనివల్ల ఎంప్లాయీకి రావాల్సిన రికగ్నిషన్ రాదు అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్ లో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మోర్ ఓవర్ వీళ్ళు క్రెడిట్ దెంగేయడం వల్ల మేనేజ్మెంట్ వీళ్ళేం పని చేయట్లేదని చెప్పి వీళ్ళు ఇంకా రుద్దుతారు. అలా రుద్ది ఆ ఎంప్లాయీ మొరాల్ని ఇంకా చంపేస్తారు. కాన్ఫిడెన్స్ లేకుండా చేసి ఆ ఎంప్లాయీని ఒక లైఫ్ లెస్ రోబోట్ లా మారుస్తారు. బికాస్ ఎంత చేసినా ఏం లాభం, ఎంత గ్రేట్ పని చేసినా ఏం లాభం, దెర్ ఇస్ నో యూస్. ఇంకా ఇలా చాలా ఉన్నాయి దరిద్రాలు. అసలు మేనేజ్మెంట్ ఇలా చేస్తుంటే ఎవరేమనరా అంటే లేదమ్మా, ఎవరు అనరు. బికాస్ HR వాళ్ళకి ప్రాబ్లం ఉండకపోవడం కావాలి, ప్రాబ్లం సాల్వ్ చేయడం కాదు. అందుకే వాళ్ళు కూడా మేనేజ్మెంట్ సైడే తీసుకుంటారు. నేను ఎర్రిపుకుని. ఇవన్నీ కాక ఇంకొక దరిద్రం కూడా ఉంది. దాని పేరే పర్ఫార్మెన్స్ రివ్యూ స్కామ్స్. దాని గురించి ఇప్పుడు కాదులే కానీ
ఐటీ పార్క్ లో మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 21K లైక్స్ గుద్ది తెంగండి మావా, గుద్ది తెంగండి. అలానే మీలో ఎవరికైనా లేకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరికైనా కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ ద CGA కోర్స్ ఆఫ్ ISCG కాలేజ్. డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలానే వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ సర్వే నంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు.